హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నయత్త కుకింగ్. చెన్నయత్త కుకింగ్లో ఇవాళ జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా నేను 3/4 కిలో లేత బెండకాయలు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసి పెట్టుకుందాం. ఒక్కొక్క బెండకాయ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు ఈ సైజు అన్నా ఉండాలి. మరీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నారంటే నుజ్జుగా అయిపోతుంది. ఈ సైజు అన్నా ఉండాలి బెండకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు. ఇలా మిగిలిన బెండకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, అన్నీ ఒకటే సైజులో ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. దాంట్లో బెండకాయ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం కాగాక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొన్ని వెల్లుల్లి రేకలు చితకొట్టి దాంట్లో వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగాలి. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసి ఇలా కింద నుంచి పై వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. దీంట్లో ముందుగా ఉప్పు వేయకూడదు. ఉప్పు వేసామంటే జిగురు వచ్చేస్తుంది. ఇది కొంచెం మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా అట్లకాడతోటే వేయించుకోవాలి. గరిటె పెట్టారంటే నుజ్జు అయిపోతుంది. ఇలా స్లోగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇది బాగా వేగే వరకు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇది ఇలా కొంచెం వేగాక 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఈ పసుపు అంతా ముక్కలకంతా బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. చూసారా, జిగురు చాలా వరకు పోయింది. ఇలా వేగుతూ ఉండగానే జిగురు బాగా పోతుంది. ఇది 3/4 వంతు వరకు వేగిపోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగినట్టుగా మీరు వేసుకోండి. నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్ కూడా మొత్తం ముక్కలన్నిటికీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ జిగురు అంతా తగ్గాకే సాల్ట్ వేసుకోవాలి, ముందుగా వేసుకోకూడదు. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. దీంట్లో మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఈ కారం అంతా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కారం కూడా వేసాక బాగా వేగిపోయినాయి ముక్కలంతా. ఇది ఇంకొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.